ఫాదర్ అరుణ్ గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఫాదర్ గాడ్ బ్లెస్ యూ. మా గన్నవరం ప్యారిష్ వాళ్ళందరూ మీకోసం ఇప్పుడు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫాదర్ నెల్సన్ గారిని సన్మానిద్దాం. ఉన్నటువంటి ఉపదేశులు అదేవిధంగా మన గాయక బృందం వాళ్ళు ముందుకు రండి. ఫాదర్ నెల్సన్ గారు ఎంతో ఉత్సాహంగా మరి ఇప్పుడు డ్యాన్స్ కూడా వేశారు. కాబట్టి ఈ 3 రోజులు ఎంతో ప్రేమతో మన మధ్యకు వచ్చి మరి మనకు వాక్య పరిచయం చేస్తున్నందులకు మన గన్నవరం విచారణ తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారిని మరి థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ ఫాదర్ నెల్సన్. గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా మరి 3వ రోజైనా చాలా ఎంతో ఉత్సాహంగా ముచ్చటగా మంచి వాక్యాలు తెలియజేశారు. మరి ఆయన ఒక వాక్యం మనకు నేర్పించాడు. ఏంటి అందరూ చెప్పండి ఇప్పుడు గట్టిగా. యెషయా 6వ అధ్యాయం 54వ చెప్పాలి, గట్టిగా చెప్పాలి, లేకపోతే మళ్ళీ ఆయన రాడు ముందుకు. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును. మనం మన గన్నవరం విచారంలో దేవుని వాక్యం ఎడల ఎంతో ప్రీతికరంగా ఉంటాం. ఎంతో ప్రేమతో దేవుని వాక్యాన్ని ఇప్పుడు ఆలకించేటువంటి సంఘం మనది. మరి ఈరోజు మనందరినీ ఇంకా దేవుని వాక్యములో బలపడాలని చెప్పిన మరి మన టోనీ ఫాదర్ గారిని వచ్చి సన్మానించవలసిందిగా కోరుచు ఉన్నాను. రైట్, ముందుకు రండి. ఫాదర్ టోనీ, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అనేక విషయాలు గురించి మీరు బోధించారు. దివ్య సప్రసాదం గురించి, నిత్య జీవం గురించి, అదేవిధంగా మరి మరణం గురించి కూడా మీరు ఆలోచించాలి. మన యొక్క జీవితము ఎంత ఉన్నతమైందో అనే విషయాలు తెలియజేస్తూ చక్కగా బోధించినందుకు థ్యాంక్ యూ ఫాదర్ టోనీ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ప్రత్యేకంగా మన ఈ ప్రార్థనలకు సహాయపడిన వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా సెయింట్ పీటర్ క్లావర్ సిస్టర్స్కి అందరికీ ఈ డెకరేషన్స్ కానీ పూజ ఏర్పాటు చేయటం కానీ సహకరించినటువంటి మన సిస్టర్స్కి, ముఖ్యంగా లావణ్య సిస్టర్ గారికి, హాస్టల్ గర్ల్స్కి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ 3 రోజులు మరి మనందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేసినటువంటి మలవల్లి జార్జ్ మరియు వారి కుటుంబం